అమావాస్యను పురస్కరించుకుని మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు వేల సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు, ట్రస్ట్ ప్రతినిధులు కర్ణాటి శివసత్యనారాయణ, జూట్రు ఏడుకొండలు, కగ్గా శ్రీను, దుంపల సోములు, దామర్ల నాగరాజు, దామర్ల వీరాస్వామి, దామర్ల వెంకటేశ్వరరావు, దామర్ల చంటి, అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి, పంచల శివనారాయణ, రెడ్డి సుబ్బారావు, ఊటుకూరి సత్యనారాయణమూర్తి, శ్రీహరిరావు, తాడిశెట్టి సాంబశివరావు, నంద్యాల గోపాలకృష్ణ, పెరుమాళ్ల సుబ్రహ్మణ్యం, చిరుమామిళ్ల రంగారావు తదితరులు పాల్గొన్నారు. గంగా బ్రహ్మరాంబ సన్నిధిన శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ భక్తుల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులు విలువలుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ, అట్లానే విచ్చేసిన ప్రజలు, చిన్నలకు హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం ఇది 3వ మాసం. ఈ 3వ మాసం నుంచి కూడా దివ్యంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంకా ఉండే కొద్ది ఇంకా బాగా జరగాలని కోరుతున్నాం. 50 మంది భక్త మహాశైలుకు తెలియచేయడం ఏమనగా, మన మంగళగిరిలో వేయించేసి ఉన్న శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో గత 25 సంవత్సరాల నుండి అన్న సందర్భ కార్యక్రమానికి అనేక విధాలుగా ప్రసాదాలు జరుగుతున్నాయి. గత 3 మాసాల నుండి మా యొక్క శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ అనగా ఆ సేవా ట్రస్ట్ తరపు నుంచి దీనికి చైర్మన్ గారైన పందేటి సాంబశివరావు గారు వారి యొక్క కార్యకర్తల్లో, వారి యొక్క ఆధ్వర్యంలో, వారి కార్యకర్తలు కూడా నిర్వహణలో ప్రతి అమావాస్య నాడు నెలకొక్క పర్యాయమును మన మల్లేశ్వర స్వామి దేవస్థానంలో వందలాది మంది భక్తులకి చక్కగా ధార్మికగా రుచిగా శుచిగా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి ఈ ప్రసాదం ఎలాగంటే చిన్నవారు పెద్దవారు, ఇచ్చినవారు ఇవ్వనివారు, ధనికులు సామాన్య భేదం లేకుండా ఎంతో అద్భుతంగా శుచిగా మడిగా ఉండి అందరికీ పడుతున్నారు. కాబట్టి ఇందులో ఏంటంటే ప్రసాద విశేషం అంటే మన యొక్క స్వామివారు అమావాస్య పౌర్ణమి నాడు పరమేశ్వరుడు లోకంలో సంచారించుకొని భిక్షాచర్యం చేసుకుని ఆ భిక్షకి మనకి ఇస్తున్నారు. దీని అర్థం ఏమిటయ్యా అంటే కొంతమంది అడిగారు, అమావాస్య అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం భిక్షాందేహి చ పార్వతి మాతాదేవి మాతా పార్వతీదేవి తల్లి పరమేశ్వర పితాదేవో బాంధవ శివభక్తాశ్చ. పరమేశ్వరికి బంధువులు ఎవరూ లేరట. మాతా పార్వతీదేవి, పితాదేవు మహేశ్వర, బాంధవ శివభక్తాశ్చ. తన యొక్క బంధువులే భక్తులన్నమాట. అన్నపూర్ణాదేవిని అర్చించేది దేనికయ్య అంటే మన అందరికీ అన్నపానీయాలు తల్లిగా ఆయన యాచించి భార్యని అడిగి మన అందరికి ఇస్తున్నారంటే ఈ అమావాస్య నాడు ఏదైతే మనకు దుష్ఫలితాలు, దుష్టగ్రహాలు, అకాల ప్రమాదాలు ఏదైతే ఉంటుందో అమావాస్య పౌర్ణమి నాడు ఈ ప్రసాదము స్వీకరిస్తేనట రేపు జరిగే అకాల ప్రమాదాలు, మృత్యుభయాలు తొలగిస్తాడని శాస్త్రం. ఎందుకంటే మన యొక్క తాడపత్ర గ్రంథాలలో కానీ శంకరాచార్య పురాణ గాథల్లో కానీ ఈ యొక్క సారాంశం ఉంది. కాబట్టి అమావాస్య ఈ ప్రసాదం తింటే రేపు మీకు జరిగేది ఎలా ఉంటుందో తెలీదు. రేపు ఈ నిమిషానికి మీ అందరూ ఎక్కడుంటారో తెలీదు. నిన్నటి రోజు రాదు, రేపటి రోజు ఎలా ఉంటుందో తెలియదు. అటువంటి అకాల ప్రమాదాన్ని తప్పించే శక్తి ఈ అన్నప్రసాదము. అన్నప్రసాదం అనగా మన మీద ఆకలి తీర్చుకోవడానికి తినటానికి కాదు, ధనికులు సామాన్యులు కూడా వస్తున్నారంటే ఈ ప్రసాద విశిష్టత తెలుసుకొని వస్తున్నారు. కాబట్టి శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి అనుగ్రహంతో కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారు ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. ఉన్నంతవరకు ప్రతి నెలా జరుగుతానని చెప్పారు. కాబట్టి భక్తుల సహాయ సహకారముతో నిర్వర్తిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా ఈ ప్రసాదం వల్ల అందరికీ శుభదాయకంగా ఉండాలని ఆ ట్రస్ట్ వారికి మా యొక్క పందేటి సాంబశివరావు గారి వారి తరపునున్న వాళ్ళ యొక్క సహకారకర్తకి అందరికీ శుభదాయకంగా తెలియజేస్తూ మీ శ్యామసుందర శాస్త్రిగా శుభ ఆశీస్సులు అందరికీ నమస్కారం అండి. ఈ నెల అమావాస్య, అదేవిధంగా ఈ రోజున అమావాస్య సందర్భంగా మన కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ప్రతి నెల ఎలాగైతే అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉందో ఈరోజు కూడా ఆ దేవుని ఆశీస్సులతో మన భక్తుల అందరి సహాయ సహకారాలతో వారిచ్చిన
విరాళాలతో మిగతావి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు అయినటువంటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో వారి చేయూతతో ఈ కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా విజయవంతంగా జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈరోజు కూడా జరుపుతూ ఉన్నాం. సుమారుగా వేలల్లో ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రజలు హాజరై విజయవంతం చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఆ పరమశివుని ఆశీస్సులు వారికి ఉండాలని, అదేవిధంగా ఇలాంటి ఒక మంచి కార్యక్రమం నడిపే దేవుడు ఆ అవకాశాన్ని మా ట్రస్ట్ సభ్యులకి, ముఖ్యంగా పందిటి సాంబశివరావు గారికి కలగజేయాలని, వారి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు మాపై ఉండాలని, ఇదే కార్యక్రమాన్ని మేము ఎప్పుడు కూడా ప్రతి నెల జరుపుకోవడానికి ముందుకు వస్తామని మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ, ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే ఆదివారం ప్రతి ఒక్కరూ ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి అదేవిధంగా ఆ భగవంతుని ఆశీస్సులు పొంది రావాలని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాము. ఇంతటి ఘనమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు చైర్మన్ గారు అయినటువంటి పందేటి సాంబశివరావు గారికి, అదేవిధంగా మా టీం మొత్తానికి, దీని వెనకమాల ఎంతో కష్టం ఉంటుంది, టీం అందరికీ కష్టం అయినా కానీ వారి సమస్యలను పక్కన పెట్టి ఈ విధంగా మంచి కార్యక్రమం నిర్వహించడంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ, ఈ కార్యక్రమం విజయవంతం చేసిన భక్తులకు కూడా నమస్కరిస్తూ, ఆ పరమశివుని ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి నెల అమావాస్య రోజు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు మంగళగిరి చుట్టుపక్కల గ్రామాల ప్రజల సహాయ సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆధ్వర్యంలో గత 3 నెలల నుంచి దిగ్విజయంగా జరుగుతుంది. నెలకి క్రమక్రమేణగా అన్నదాన కార్యక్రమంలో భక్తులు చాలామంది పాల్గొంటున్నారు. విరివిరిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఓం నమ శివాయ. రండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్లేట్లో పెట్టింది గురుగారు, ప్లేట్లో పెట్టింది. కూర్చోండి. మీకు రాండి, వచ్చేసి అన్నీ ఉంది, ప్లేట్లు అన్నీ రాండి. ఒక 5 నిమిషాలు ఇట్టుదాం.
ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం వేస్తారని చెప్పు.